హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శనార్థులు. వెల్కమ్ టు అవర్ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా మంచిగా ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు పచ్చి కొబ్బరితోని చేసే లడ్డు వంటకం ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగుంటుందండి. నేను చెప్పే ప్రకారంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టుగైతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. చూస్తున్నారు కదా, వావ్ ఎంత సూపర్గా ఉన్నదండి. ఎంత మృదువుగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకోగానే అలా 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 మంచిగా కరిగిపోతుంది. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కొబ్బరి వక్కలు తీసుకోండి. ఆ కొబ్బరి వక్కల నుంచి చిప్ప వేరి చేసి మంచిగా ఆ కొబ్బరి వక్క మీద ఉన్న ఆ తొక్కను సూత తీసేయండి. నీట్గా తీసేసి ఒకసారి మంచిగా శుభ్రంగా కడుక్కోండి. మంచిగా కడుక్కున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే మనకు మిక్సీ పట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ కప్పుతో 2 కప్పుల పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకుంటున్నాం. మిక్సీలో వేసుకొని మంచిగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. అలా వస్తుందండి, చూస్తున్నారు కదా. అట్లా మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక కడాయి తీసుకోండి. కడాయి లోపల ఈ పచ్చి కొబ్బరి తురుమును అందులో వేసుకొని కొంచెం సన్నని మంట మీద మంచిగా వేయించండి. ఒక 4-5 నిమిషాలు మంచిగా వేయించుకొని, మీకు నచ్చితే ఒక స్పూను నెయ్యి వేసుకోండి. మేమైతే నెయ్యి వేసాను, 1 స్పూను. మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. నెయ్యితో పాటు ఒక 1/2 లీటరు పాలు సూత మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సన్నని మంట మీద మంచిగా కుకింగ్ చేసుకోండి. తర్వాత మనం 2 కప్పుల కొబ్బరి ముక్కలకు 1 కప్పు పంచదార వేసుకొని మంచిగా తిప్పుతూ ఉండండి. తర్వాత కొంచెం అంత యాలకుల పొడి మంచిగా సన్న పౌడర్ లాగా చేసుకొని యాలకులు దంచుకొని వేసుకోండి. సూపర్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఒక 4-5 కిస్మిస్లు, ఒక 4-5 బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఇవి 4 రకాలు. ఇవి 3-4 అట్లా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ మేము వేసేసాం, చాలా బాగుంటుంది. ఈ విసుత మంచిగా మిక్స్ చేసుకొని టైట్గా వచ్చేదాకా మంచిగా కుకింగ్ చేసుకోండి. తర్వాత మంచిగా ఇంకేముందండి, మంచిగా లడ్డూలు కట్టేసుకోవడమే. ఇక అయిపోయినట్టేనండి. ఒక లడ్డూలు కట్టేసుకోండి. అంతా ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. ఫటాఫట్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి తురుము కొంచెం అంత ఎండు కొబ్బరి తురుము ఉంచుకొని అందులో ఈ లడ్డూను అటు ఇటు తిప్పండి. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మాది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వావ్, చూస్తున్నారు కదా ఎంత సూపర్ ఉంది, ఎంత టేస్టీగా, ఎంత బాగున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంటాయండి, ట్రై చేసి చూడండి. చాలా మృదువుగా, మంచి టేస్టీగా, సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మా వీడియో చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. కానీ సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది, ఎంత మృదువుగా, మస్తు టేస్టీగా ఉంటుందంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.